ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. నిత్యశూరుడా, న్యాయవంతుడా యేసయ్యా, మీ స్తోత్రాలు. బలవంతుడా, గొప్ప దేవా యేసయ్యా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు అని ఆచరించుకుంటున్నాను. ఆయన దేవా, మీరు మాకు అనుగ్రహించినటువంటి మరొక శుభదినం కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, మీ పేరు పెట్టబడినటువంటి జనులంగా దేవా మరి తండ్రి నాయన ఎక్కువ జామున మీ వైపు చూడడానికి మాకు ఇస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత కొరకు స్తోత్రాలు, గొప్ప భాగ్యం కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా అన్న రీతిగా, దాసుడు తన యజమానుని గణపరచున రీతిగా ప్రభువా, మేము నాయన మీ పేరు పెట్టబడినటువంటి జనులంగా, మీ కుమారులంగా, మీ కుమార్తెలంగా దేవా మా తండ్రి అయిన మిమ్మల్ని గణపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం, గొప్ప చేస్తున్నాం. తండ్రి మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి, దాసుడు తన యజమానుని వైపు కన్నులెత్తినట్లుగా దేవా ప్రభా మరి తండ్రి నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని మీ వైపు మా కన్నులెత్తుతున్నాం, మీ వైపు మేము చూస్తున్నాం. తండ్రి మీ స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. దేవా ఇదిగో ప్రభా, మేము పాడుకునే పాటను మా కొరకు దీవించండి, ఆశ్రయించండి. మా స్థుతులు మీరు ఆశీర్వాదాలను మనం ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు నాయన. దేవా మీరు మా జీవితంలో దేవా అనేకమైనటువంటి మేలులు ఉపకారములు చేస్తూ ఉండగా దేవా నూతన జనంలోకి దేవా చక్కగా మీరు మమ్మల్ని ప్రవేశపెడుతూ ఉండగా దేవా మరి తండ్రి నాయన మరి ఇదిగో పేరు జాను మేము స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం. తండ్రి మీ స్తోత్రాలు. అలాగే మరి తండ్రి ప్రభా 91వ కీర్తన దేవా మరి తండ్రి ఆయా కీర్తనలో ఉండేటువంటి వాగ్దానాలు ఎత్తిబట్టి మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. దేవా మరి తండ్రి విశ్వాసంతో నిరీక్షణతో దేవా మేము చదువుకుంటూ ఉండగా దేవా నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమే సాధ్యము అనే రీతిగా ప్రభా మరి తండ్రి మీ వాకులు వాగ్దానాలు ప్రభా అవి మా పట్ల నెరవేర్చబడడానికి దేవా అది సాధ్యమని మేము నమ్ముతూ విశ్వాసంతో చదువుకుంటూ ఉండగా గొప్పగా మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా, సంఘ పక్షంగా మీరు గొప్పగా నెరవేర్చి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవతలు ఏకీవించే ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి కుటుంబం కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని అందరినీ నింపి దేవా మరి తండ్రి దినమంతటి కావాల్సినటువంటి గొప్ప దేవా మరి తండ్రి ఆత్మీయ నడిపింపు మీ సన్నిధి దేవా సమృద్ధిగా మేము సంపాదించుకోవడానికి సహాయం చేయమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. అటువంటి పాట వందనం యేసయ్య పాట పాడుకుందాం. వందనం యేసయ్యా, 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 వందనం
యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటును నివసించి వాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడుచి రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలుగా ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపామును త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతను నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 19 verse 9. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవ, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు, నమస్కారము. ఈ ప్రాతకాల సమయంలో ఈ దినం మేము మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా వ్యూ చేసేటటువంటి బిడ్డలందరి పక్షంగా విశేషమైనటువంటి మీ క్షేమము, కాపుదల, భద్రత, నడిపింపు మీరు అనుగ్రహించండి. తదుపరి సమయంలో వ్యూ చేసే వారిని సహా దీవించండి. మీ మాటలు మా కొరకు ఆశీర్వదించండి. ఆత్మ చెప్పే మాట మేము శ్రద్ధగా వినటానికి కావలసిన చురుకుదనం, మెళకువ అనుగ్రహించండి. మీ గ్రంథ లేఖనములు మా కొరకు దీవించమని, మీ చిత్తానుసారంగా మా ధ్యానం కొనసాగుటకు కృప దయచేయమని, ఈ సమయం అంతటిని దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం దేవుని గ్రంథంలో నుండి ధన్యులైనటువంటి ఒక కేటగిరీ, ఒక వర్గాన్ని గురించి మనము మాట్లాడుకోబోతూ ఉన్నాం. ప్రకటన 19:9లో మనం చదువుకున్న రీతిగా వీరు గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన ధన్యులు. దేవుని గ్రంథంలో ధన్యులను గూర్చినటువంటి జాబితా మనము కీర్తన గ్రంథంలో చూస్తాం. మొదటి కీర్తన ప్రారంభమే మనకు తెలుసు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించచ్చు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని. క్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని భక్తుడు దావీదు రాసినటువంటి ఆ మాటలు మనం చదువుతాం. కీర్తన గ్రంథంలో ధన్యులైనటువంటి వారి అంశాలు లేక వారి జాబితా మనము చదువుతాం, ఎటువంటి వారు ధన్యులు అని. ప్రకటన గ్రంథంలో 7 కేటగిరీస్ ధన్యులు ఉన్నారు. 9లో ఒక వర్గాన్ని గురించి చదువుకున్నాం. ప్రకటన గ్రంథంలో 7 కేటగిరీస్ వ్యక్తులు ఉన్నారు. ఒకసారి చూడండి, మీ బైబిల్స్ ఓపెన్ చేసి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం
10వ వచనం, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు. చదువుట, వినుట, ఆచరించుట, ఇది ధన్యత. దేవుని గ్రంథ వాక్యములు. మరి విశేషంగా మనము అంచె దినాల్లో, చివరి దినాల్లో రాకడ సమీపంగా ఉన్నటువంటి మనము మరి రాకడ సంగతులు లేకుంటే ప్రభు యొక్క రెండవ రాకడను గుర్చినటువంటి విషయాలు వ్రాయబడినటువంటి ప్రకటన గ్రంథం చదివేవారు, ప్రవచన వాక్యాలు వినేవారు, ఆ ప్రకారం సిద్ధపడేవారు ధన్యులు అని. రెండవ కేటగిరీ 14వ అధ్యాయం 13వ వచనం, ప్రభువునందు జీవించి ప్రభువునందు మృతులు ధన్యులని పుణ్యంలో చదువుతాం. వారు జీవించినటువంటి ధన్యమైన జీవితాన్ని బట్టి. మూడవ కేటగిరీ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో, తాను దిగంబరుడుగా సంచరించుతున్నందుకు జన్ము తన దిశమన్న చూతులేము అని మెలకువగాడు తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. ప్రభు ఇచ్చినటువంటి నీటి వస్త్రం ఉచితంగా ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ వస్త్రాన్ని కాపాడుకునేటటువంటి వాడు. ఎందుకంటే సాతాను నిన్ను అపవిత్రతలోనికి, భ్రష్టాత్మంలోనికి, పాపంలోనికి నెట్టివేసి పరిశుద్ధత లేకుండా చేసి దేవుడు నిన్ను విడిచిపెట్టేటట్టు చేయటానికి సాతాను యత్నం చేస్తుంది. అందుకే తన వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడని వ్రాయబడింది. 9లో మనం ఇప్పుడు చదువుకున్నాం, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వాడు ధన్యులు అని చెప్పేసేసి. 20వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు 20వ అధ్యాయం 6వ వచనం, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులైందురు. ఫస్ట్ రిజరక్షన్, మొదటి పునరుద్ధానం. ఎందుకంటే తీర్పు పునరుద్ధానం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము వైట్ థ్రోన్ జడ్జిమెంట్ 11వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుతాం. అది ధవళ సింహాసన తీర్పు, వైట్ థ్రోన్ జడ్జిమెంట్. ఆ పునరుద్ధానం వేరు, అది తీర్పు పునరుద్ధానం. ఇక్కడ చెప్పబడినటువంటి ధన్యత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం, మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులు. ధన్యులు పరిశుద్ధులు. అలాగే 22వ అధ్యాయం 14వ వచనం, జీవవృక్షమునకు హక్కుగలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకుని వారు ధన్యులు. పరలోకంలో ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించరు అనే అంశాలను గురించి జ్ఞాపకం చేస్తూ, ఎవరు హక్కుదారులు అవుతారు, ఎవరి వస్త్రములు శుద్ధిగా ఉంటాయో అంటే క్లెన్సింగ్, ప్రకటన 22:14వ వచనంలో శుద్ధిని గురించి చెప్పబడి ఉన్నది. సో ఇలాగూ ధన్యతలను గూర్చి 22:7లో ఇంకొక ధన్యులైనటువంటి వారి జాబితా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొని వాడు ధన్యుడు. 7 కేటగిరీస్ ధన్యులైనటువంటి వారి 7 కేటగిరీస్ మనం ఇక్కడ చూస్తాం. ఈ ప్రాతకాలం ఒకసారి మనము గుర్తు చేసుకుందాం. ధన్యత యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కొండ మీద ప్రసంగంలో ధన్యులైనటువంటి వారిని గూర్చి 9 రకాల వ్యక్తులను గూర్చి లేక 9 కేటగిరీస్ ను గూర్చి ప్రభు చెప్పాడు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగినది. బి యాటిట్యూడ్స్ మౌంటైన్, ధన్యతల కొండ. ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో ధన్యతల కొండ మనం చూడవచ్చు. ఆ కొండ ఎక్కినప్పుడు అక్కడ కట్టబడిన దేవాలయము, ఆ పరిసర ప్రాంతాలు, యేసుక్రీస్తు ప్రభు వారు ఉపదేశించినటువంటి ఆ స్థలాన్ని చూస్తే ఎంత ప్రశాంతత మీరు ఫీల్ చేస్తారో అక్కడ. ధన్యతల కొండ. ప్రభువారు మరి కొండ మీద ప్రసంగ ప్రారంభమే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యులు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ప్రారంభించి, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులని
ఆ 9వ ధన్యత ప్రభు వారు చెప్పాడు. 9 ధన్యతలు అక్కడ చెప్పబడి ఉన్నాయి. సో ధన్యతలు, బ్లెస్సెడ్, ఎవరైనా ధన్యుడిగా ఉండగోరతాం, దీవించబడినటువంటి వారుగా ఉండగోరతాం, ఆశీర్వదించబడినటువంటి వారుగా ఉండగోరతాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. మన దేశంలో చాలా గొప్ప వ్యక్తులు కుటుంబాల్లో వివాహాలు జరిగితే మీడియాలో నేను చదివిన వార్త చెప్తాను. కొంతమంది ఆ వివాహ ఆహ్వానంతో గెస్ట్లకు మరి బంగారు నాణేలు లేక విలువైనటువంటి జ్యువెలరీనో లేకుంటే ముత్యాలో లేకుంటే ఏవేవో చాలా ఖరీదైనటువంటి ఆహ్వానముతోనే విలువైనటువంటి వస్తువు ఆ ఇన్విటేషన్తో పాటు ఆహ్వానితులందరికీ వారికి కలిగినటువంటి ధనము కొలది లేక స్టేటస్ కొలది లేక సమృద్ధి కొలది డబ్బు కొలది ఆహ్వానితులను వారు ఆహ్వానించేటప్పుడు ఆ వెల్కమే, ఇన్విటేషనే చాలా గ్రాండ్ గా జరిగించినటువంటి వారు భారతదేశంలో ఉన్నారు. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. మరి ఒక పెండ్లి విందుకు పిలవటమే ధనికులైనటువంటి వారు ఒక వినూత్నమైనటువంటి విధానంలో సెలెక్టెడ్ లిస్ట్ ఆఫ్ విఐపీస్, ఇన్వైటీస్ ని పిలిచేటప్పుడు వారు చాలా స్పెషల్ గా పిలుస్తారు. మరి ఇక్కడ ఇది గొర్రెపిల్ల పెండ్లి విందు అని చెప్పబడినది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే లోకము కొరకు వధింపబడినటువంటి గొర్రెపిల్ల, మానవ పాప ప్రాయశ్చిత్తము కొరకు వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల. ఆయన వధింపబడిన వాడని తన రక్తం ఇచ్చి ప్రతి జనములో నుండి ప్రతి ప్రజలో నుండి ఆయన మనుషులను కొని తండ్రి అయిన దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులనుగా చేశారని పరలోకంలో ఒక పాట వినబడుతూ ఉన్నట్టు మనము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయములో 9-10 వచనాల్లో చూస్తాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడనై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేస్తేవి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదు. యేసుక్రీస్తు ప్రభు వధింపబడినటువంటి రక్షకుడు. ఆయన మన పాపముల కొరకు వధించబడినటువంటి రక్షకుడు. అందుకే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం, వధింపబడినటువంటి గొర్రెపిల్ల యొక్క పెళ్లి సమయం, ఎవరి కొరకైతే ప్రభు ప్రాణం పెట్టాడో ఆ సంఘాన్ని గూర్చి, ఆ సంఘాన్ని ప్రభు స్వీకరించేటటువంటి ఆ పెళ్లి విందు మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని. యూదులు తమ వివాహాన్ని ఎలాగూ జరిగిస్తారు అనే అంశాన్ని గురించి చాలా సంవత్సరాల క్రితం నేను ఒక ఎన్సైక్లోపీడియాలో చదివాను. ఒక బైబిల్ ఎన్సైక్లోపీడియాలో అభిజ్ఞాన సర్వస్వంలో యూదుల యొక్క వివాహం ఎలా ఉంటుంది, క్రిస్టియన్ వెడ్డింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ ప్రొసీజర్ తెలుసు. యాజకులు లేక దైవజనులు, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె, ఇరువైపుల తల్లిదండ్రులు, బంధువులు, అలాగే పెళ్లి ప్రమాణాలు, ఈ విషయాలన్నీ చాలా గంభీరంగా క్రిస్టియన్ మ్యారేజ్ సాలమనైజేషన్ చాలా గ్రాండ్ గా ఉంటుంది అని మనకు తెలుసు. మరి యూదుల యొక్క వివాహం ఎలా ఉంటుంది, పురాతన కాలంలో కానీ మరి ఆయా కాలాల్లో జూయిష్ వెడ్డింగ్ సెరిమనీ ఎలా ఉంటుంది అని
దానిని గూర్చి ఎన్సైక్లోపీడియా చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు అంటే యూదుల యొక్క వివాహంలో ప్రధానము చేయబడుట బెట్రోతల్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. మొదట బెట్రోతల్తో వారి వివాహానికి సంబంధించినటువంటి ప్రాసెస్ చాలా ముందుగా ప్రారంభమవుతుంది. బెట్రోతల్లో ఇరువురి సమ్మతి లేక వారికి సంబంధించినటువంటి వారందరూ కలిసి గాని కనీసం 2 సాక్షులు ఉండాలి. ఆ బెట్రోతలకు ప్రధానానికి మినిమం సాక్షులు, అబ్బాయి అమ్మాయి కాకుండా 2 సాక్షులు ఉంటారు. ఆ బెట్రోతలకు గుర్తు ఒక రింగో, ఒక బ్రేస్లెట్, ఏదో ఒకటి అది ఇవ్వబడుతుంది లేక ఎక్స్చేంజ్ ఉంటుంది. అప్పుడు బెట్రోతలు జరిగినట్లుగా ఎంచబడుతుంది. బెట్రోతలు అయిన తర్వాత వారు భార్యాభర్తలుగానే ఎంచబడతారు. అయితే పెళ్లి కుమార్తె తన తండ్రి అంటే ఉంటుంది. వివాహం దినం నిర్ణయించబడినటువంటి వివాహ దినాన పెళ్లి కుమారుడు తన స్నేహితులతో తన బంధువులతో కూడా కలిసి ఒక ప్రొసెషన్ గా పెళ్లి కుమార్తె ఇంటికి తాను వెళతాడు. అంతేకాదు ఆ సాయంకాల సమయం అయితే చాలా లైట్స్ వీటన్నిటితో అట్టహాసంగా పెళ్లి కుమారుడు బయలుదేరి పెళ్లి కుమార్తె దగ్గరకు వారి ఇంటికి వెళతాడు. పూర్వకాలంలో ఒకప్పుడు కట్నము, ఓలి అవన్నీ ఉండేవి. వాటిని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకో. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఆ పద్ధతులు కొన్ని ఉండేవి. పెళ్లి కుమార్తె ఇంటికి పెళ్లి కుమారుడు తన బంధువులు తన ఇంటి వారితో వెళ్ళిన తర్వాత పెళ్లి కుమార్తె ముఖం మీద వేయి ఉంటుంది. ఆ ముసుగు పెళ్లి కుమారుడే తొలగిస్తాడు. క్రిస్టియన్ వెడ్డింగ్ లో చాలా మందికి పెళ్లి కుమార్తె ఎందుకు ముసుగు వేసుకుంటుంది అని ఒక ప్రశ్న ఉంటుంది. సమస్త జనముల ముఖములను కప్పుచూ ఉన్నటువంటి ముసుగు ప్రభు తొలగిస్తాడు పర్వతం మీదని మన పాత నిబంధనలో చదువుతాం. ఆయన సంఘవధువును సిద్ధపరిచాడు. సంఘం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత, వాక్యము చేత, ఆత్మ చేత శుద్ధి నుండి ప్రభు కొరకు యోగ్యమైనటువంటి పెళ్లి కుమార్తెగా సంఘవధువు సిద్ధపరచబడుచున్నది. కనుక పెళ్లి సమయం వచ్చినప్పుడు ఆయనే ఆ ముసుగును తొలగిస్తాడు. దెన్ యూ కెన్ సీ ద బ్యూటీ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క సౌందర్యాన్ని అప్పుడు మనం చూడవచ్చు. సంఘం యొక్క సౌందర్యాన్ని చూడవచ్చు. ఇప్పుడు ముసుగు తొలగించిన తరువాత పెళ్లి కుమార్తెను తీసుకొని పెళ్లి కుమారుడు తన ఇంటికి వచ్చి వేస్తాడు. ఇది యూదుల యొక్క సంప్రదాయం. తన ఇంటికి వచ్చిన తర్వాత 3వ భాగం ఏమిటి అంటే వివాహంలో పెళ్లి విందు ఏర్పాటు చేయబడి ఉంటుంది. అప్పటికే పెళ్లి విందు అనేది యూదుల యొక్క వివాహంలో ఆఖరి భాగం, ప్రాముఖ్యమైనటువంటి భాగం పెళ్లి విందు. ఆ పెళ్లి విందులో పిలువబడినటువంటి వారందరూ పాలు పొందుతారు, గెస్టులందరూ పాలు పొందుతారు. దానితో పెళ్లి కార్యక్రమం పూర్తయినట్టు లెక్క. 1 ప్రధానము, 2 పెళ్లి కుమార్తెను పెళ్లి కుమార్తె ఇంటి నుండి తోడుకొని రావటం, 3వది పెళ్లి విందు. ఇది జూయిష్ వెడ్డింగ్ యొక్క బ్రీఫ్ డిస్క్రిప్షన్ లేక ప్రామినెంట్ ఫీచర్స్ అని చెప్పవచ్చు. ఇక్కడ మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 9వ వచనంలో చదువుకున్న మాట, పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఎవరు ఈ పిలువబడిన వారు? పెళ్లి కుమార్తెనా? పెళ్లి కుమార్తె ఆమె పెళ్లికి పిలవటం ఏంటి? పెళ్లి కుమార్తె కాదు, గుర్తుపెట్టుకోండి. పెళ్లి కుమార్తె కాదు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఒక ప్యారబుల్ మనము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం
మొదటి వచనం నుండి చదువుతాను, నేను త్వరగా చదువుతాను. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లను: పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానోళ్ళకపోయారు. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కృమైన పశువులను వధింపబడినవి, అంతయ్య సిద్ధంగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళేది. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించాడు. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడి వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిన గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకోనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడుగ్గా వాడు మౌనమై ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటి ఉండని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఈ భాగంలో మనం గమనించేటటువంటి విషయాలు: ఆహ్వానం పెళ్లి విందుకు అనేక మందికి ఆహ్వానం వెళ్ళింది. భూ దిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ మీ యొక్క దిక్కులన్నిట్లో, దిక్ ప్లస్ అంతము దిగంతము, భూమి యొక్క అన్ని దిక్కుల్లో ఉన్నటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ ఆహ్వానం లోకంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు మాట్లాడేటటువంటి వారికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే చాలా మంది దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మొదట ఏర్పాటు జనాంగం యూదులు వారు తిరస్కరించారు, అన్యులకు వెళ్ళిపోయింది. ఇప్పుడు అన్యులేమి యూదులేమి అందరూ ఎవరైనా సరే. మత్తయి 22:9 మీకు కనబడు వారిని అందరినీ పెళ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఎంత గొప్ప కృప అండి! సాధారణంగా పెళ్లి విందు అనగానే గెస్టులు, నంబరు, ఫుడ్ ప్రిపరేషను, ఈ క్యాలిక్యులేషన్స్ చాలా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తం ప్రతి పాపిని శుద్ధి చేయటానికి చాలింది. ఆయన మనందరి కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి ఆ విందు చాలా శ్రేష్టమైంది. సహవాస విందు చాలా గొప్పది. అయితే షరతు ఏమిటి అంటే, మనము మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం గ్రహించేటటువంటి షరతు, పెళ్లి హాలుకు ఎంటర్ అయ్యేటప్పుడు, విందు హాలుకు ఎంటర్ అయ్యేటప్పుడు ఉచితముగా వారికి ఒక వస్త్రం ఇవ్వబడుతుంది. ఆ వస్త్రం వేసుకుని వారు పెళ్లిశాలలో ప్రవేశించాలి. వారి బట్టల పైన ఇంకొక వస్త్రాన్ని, ఇంకొక కవర్ లాంటిది, అంటే ఇంకొక అంగీ లాంటిది అనుకుందాం, వారు వేసుకుని అప్పుడు విందుశాలలో ప్రవేశించాలి. అది డ్రెస్ కోడ్ అన్నమాట. డ్రెస్ కోడ్. ఇది ఏమి పెళ్లి వస్త్రము అంటే, యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించేటటువంటి నీతి వస్త్రము, రక్షణ వస్త్రము. ప్రభు చేత అంగీకరింపబడినటువంటి వ్యక్తులు, ఆయన రక్తం క్రిందికి వచ్చినటువంటి వారు, వారు ఆయన నీతిని ప్రతిబింబింపు చేసేటటువంటి వారుగా, వారు ఆయన నామమును స్తుతించేటటువంటి వారుగా, ఆయనను బట్టి విమోచింపబడినటువంటి వారుగా, తమ దోషములు క్షమించబడినటువంటి వారుగా వారు ఆ పెళ్లి విందులో ప్రవేశిస్తారు. తండ్రి అయినటువంటి దేవుడే మరి తన కుమారుని కొరకు పెళ్లి విందుకు పిలిచినటువంటి ఆ రాజుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. 22:2 పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. కనుక ఈ విందులో వచ్చినటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి
వస్త్రం లేకుండా వచ్చాడు. మరి ఎంట్రన్స్ దగ్గర ఎలాగూ తాను రాగలిగాడో మనకు తెలియదు. మొత్తం మీద పెళ్లి వస్త్రం లేకుండా విందుశాలలో కూర్చున్నాడు. ఇతను మాత్రమే ప్రత్యేకంగా కనబడుతున్నాడు. వస్త్రం లేదు ఇతనికి. తన మామూలు వస్త్రాలు ఉన్నాయి, పెళ్లి వస్త్రం లేదు. మన స్వంత నీతి, మన స్వంత పద్ధతులు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యమునకు హక్కుదారులు వారసులుగా ఎవరిని చేయు. అనేక దేశాల్లో వారి వారి ఇజమ్స్ వారికి ఉన్నాయి. వారి ధ్యాన పద్ధతులు, వారి తపో పద్ధతులు, లేకుంటే వారు మోక్ష మార్గం చేరటానికి వారు ఆచరించేటటువంటి పద్ధతులు అనేకం ఉన్నాయి. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఏర్పరిచినటువంటి పరలోక రాజ్యమును సమీపించడానికి మాత్రం యేసుక్రీస్తు ప్రభు రక్తము మాత్రమే సాధనము, మార్గము, నా ద్వారానే తప్ప అని ప్రభు చాలా తేటగా చెప్పాడు. పరలోక రాజ్యాన్ని చూడలేడు, పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. యేసుక్రీస్తు ప్రభువే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం. పెళ్లి వస్త్రం లేకుండా విందులో కూర్చున్నటువంటి వ్యక్తిని వెలుపలి చీకటిలోనికి పారవేశారు. నా భక్తి, నా నియమబద్ధమైనటువంటి జీవితం యేసుక్రీస్తు ప్రభువుతో సంబంధం లేకుండా, నా నిష్ట లేకుంటే నేను చేసే ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, అవి ఇవి ఎన్నెన్నో మానవుడు ఏకరువు పెట్టవచ్చు. ఒకవేళ ఆర్గ్యూ చేసి ఉంటాడేమో ఆ గేటు దగ్గర వాళ్ళతో, నాకు ఆ యజమాని తెలుసు, నేను పెళ్లి వస్త్రం లేకుండా వెళ్ళినా లోపలికి ఆయన నన్ను ఏమి చేయరు అని ఒకవేళ ఆర్గ్యూ చేసాడేమో తెలియదు. మొత్తం మీద వచ్చి కూర్చున్నాడు లోపల. వెలుపలి చీకటిలోనికి తాను పంపివేయబడ్డాడు, బంధించి పడద్రోయబడ్డాడు. చాలా విచారకరం కదా. ఇప్పుడు పెళ్లి విందుకు పిలువబడినటువంటి వీరు ఎవరు? ఇది మన ప్రశ్న. పెళ్లి కుమారుడు ఉన్నాడు, పెళ్లి కుమార్తె ఉన్నది. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఉన్నారు. పెళ్లి విందుకు పిలువబడినటువంటి వారు ఉన్నారు. నేను చెప్పబోయేటటువంటి సందేశం కొంచెం మీకు ఆశ్చర్యాన్ని రేకెత్తించవచ్చు. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలోనికి పరలోకము నుండి పరిశుద్ధులతో వచ్చి సంఘమును ఆయన తీసుకుని వెళ్ళిన తరువాత ఏ విధంగా శ్రమలు ప్రారంభమవుతాయని ఈ ప్రకటన గ్రంథంలో శ్రమలను గూర్చి, విప్పబడినటువంటి ముద్రలను గూర్చి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో నుండి మనం చదవటం ప్రారంభిస్తాం. ఇప్పుడు మనం ఏ విధంగా శ్రమలను గూర్చి మాట్లాడుకుంటూ ఉన్నాం. కొందరు విడువబడతారు, రాకడలో ఎత్తబడకుండా కొందరు విడువబడతారు. విడువబడినటువంటి వారి సంగతి ఏమిటి? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ముద్రలు విప్పబడుతూ ఉండగా భూమి మీద కొన్ని సంభవాలు సంభవిస్తాయి. ప్రకటన 6వ అధ్యాయంలో 6వ ముద్ర విప్పే వరకు జరిగేటటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. మనం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం వచ్చేసరికి ముద్రించబడినటువంటి యూదుల యొక్క లెక్క. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. ప్రతి గోత్రానికి మరి 12,000 మంది చొప్పున 12 గోత్రాలకు 1,44,000 మంది అని ముద్రించబడినటువంటి యూదుల సంఖ్య చెప్పబడింది. ఈ యూదులు కాక ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి
ఆయా భాషలు మాట్లాడువారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. వీరెవరు అంటే శ్రమలలో రక్షింపబడినటువంటి వారు అని మనము ఒక ఇంటర్ప్రిటేషన్ దీనిని మనము అంగీకరించవచ్చు. ఎందుకు అంటే 2 కారణాలు. యోహాను అడిగాడు 13వ వచనంలో, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. ఆ పెద్దలలో ఒకరు యోహాను అడిగారు. యోహానుకు తెలియదు, ఆ పెద్దే జవాబు చెప్పాలి. కానీ యోహాను అడిగేటట్లు చేయటం కొరకు యోహానుకు ప్రశ్న వేయబడింది. అందుకు యోహాను అన్నాడు 14వ వచనంలో, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా. ఇక్కడ 11, 12 వచనాల్లో దేవదూతలందరినీ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. చాలా మనోహరమైనటువంటి దృశ్యాన్ని భక్తుడు యోహాను చూస్తూ ఉన్నాడు. ఇంకా జరగక మునిపే జరిగినట్టుగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ప్రపంచం ఏ పరిస్థితుల్లో నుంచి వెళుతుందో, భూమిలో ఏం సంభవిస్తాయో, పరలోకంలో ఏం సంభవిస్తాయో అన్ని దేవుడు ముందుగా వ్రాయించాడు. ఎంత ప్రేమగల దేవుడు, ఎంత కృపగలిగినటువంటి దేవుడు ఆలోచించండి. ఇప్పుడు వీరిని గురించి చెప్పబడినటువంటి మాట 14వ వచనం, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. మహాశ్రమలు, ట్రిబ్యులేషన్ సెయింట్స్ అని వీరిని గురించి చెప్పవచ్చు. ఈ వచనాన్ని ఆధారం చేసుకుని కొందరు మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అనేటటువంటి వాదాన్ని కొందరు ప్రతిపాదించేటటువంటి వారు. శ్రమలు ప్రారంభమైన తరువాత అప్పుడు మధ్యలో రాకడొస్తుంది అని వాదించేవారు. శ్రమల ప్రారంభానికి ముందే రాకడ వస్తుంది. ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ థియరీనే అనేక మంది అంగీకరించేటటువంటి సిద్ధాంతం, అనేక మంది భక్తులు ఒప్పుకునేటటువంటి సిద్ధాంతం. మిడ్ ట్రిబ్యులేషన్ కాదు, పోస్ట్ ట్రిబ్యులేషన్ కాదు. శ్రమల మధ్యలో, శ్రమలన్నీ అయిపోయిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది అనేది కూడా కాదు. ఇంకొక అంశం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 17వ వచనంలో, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువుని తుడిచివేయనుంది. బాష్ప బిందువు కన్నీరు, ఏడుపు ఎందుకు వస్తుంది? వీళ్ళు మిస్ అయ్యారు. మొదటి ఆ ర్యాప్చర్లో ఎత్తబడేటటువంటి ధన్యకరమైనటువంటి స్థితి, రాకడలో ఎత్తబడే ధన్యకరమైన స్థితి వారు మిస్ అయ్యారు. తర్వాత వారు ఎత్తబడ్డారు. అందువల్ల వారికి ఏడుపు వచ్చింది. దేవుడే ఏడవద్దు అని చెప్పి వాళ్ళ కన్నీరు తుడుస్తాడు అని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో చదువుతాం మనం. ఇప్పుడు పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పెండ్లి విందుకు పిలువబడినటువంటి వారు ధన్యులు. 7వ అధ్యాయంలో మహాశ్రమంలో నుండి వచ్చినటువంటి వారిని గురించి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 22:17లో ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. పెళ్లి కుమార్తె వేరు, వినేటటువంటి వారు వేరా? ఆలోచించండి. పెళ్లి కుమార్తె వేరు, పెండ్లి విందులో పాలు పొందేటటువంటి ఇతరులు వేరా? ఎస్. యోహాను సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక మాట అంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం,
పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు. అయితే నిలవబడి పెళ్లి కుమారుని స్వరము వినేడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించెను. పెళ్లి కుమారుడు వేరు, పెళ్లి కుమార్తె వేరు, పెళ్లి కుమారుని స్నేహితుడు వేరు. అయితే పెళ్లి విందుకు పిలువబడిన వారు ఉన్నారు, పెళ్లి విందుకు పిలువబడిన వారు ఉన్నారు. పెళ్లి విందుకు పిలువబడినటువంటి వారిలో అట్లీస్ట్ ఒక కేటగిరీ వారు ట్రిబ్యులేషన్ సెయింట్స్, శ్రమలలో ఎత్తబడినటువంటి పరిశుద్ధులైన దేవుని బిడ్డలు, రాకడలో ఎత్తబడకుండా మిగిలిపోయి ఆ తరువాత ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారని చెప్పబడింది కదా. అలాగే విడువబడినటువంటి వారు తర్వాత శ్రమలలో నుండి విడుతూ ఉండగా వారు సిద్ధపడి మొత్తం మీద వారు పరలోకం చేరతారు. అందుకే వారి కన్నీరు వస్తుంది. మహాశ్రమంలో నుండి వచ్చినటువంటి వారు. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రకటన 19:9. గొర్రెపిల్ల పెళ్లి విందులో 2 రీతులుగా నువ్వు పాలు పొందవచ్చు. పెళ్లి కుమార్తెగా నువ్వు పెళ్లి విందులో ఉండేటటువంటి స్థితి ఉన్నది. పిలువబడినటువంటి గెస్ట్గా నువ్వు పాలు పొందేటటువంటి స్థితి ఉన్నది. నువ్వు దేనిని కోరుకుంటావు? పెళ్లి కుమార్తెగా రాకడలో ఎత్తబడటానికి నిన్ను నీవు సిద్ధపరచుకుంటూ ఉన్నావా? లేక రాకడలో మిస్ అయి శ్రమలలో సరిచేసుకుని జీవితాన్ని మొత్తం మీద దేవుని కృపను బట్టి పరలోకం చేరి మహాశ్రమం నుండి వచ్చినటువంటి వారు అని సర్టిఫికేట్ పరలోకంలో ఏడుస్తూ ఉంటారు వీళ్ళు. యేసు ప్రభు వచ్చి వాళ్ళ కన్నీరు తుడుస్తాడు. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయును. ఈ కేటగిరీలో నువ్వు చేరతావా? సంఘటన జ్ఞాపకం వస్తుంది. బిఏ చదివేటటువంటి కాలంలో ఏసీ కాలేజ్ స్టూడెంట్గా నేను హయ్యర్ హాల్ అనేటటువంటి హాస్టల్లో ఉండేవాడిని. జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్, లూథరన్ మిషనరీ వారి పేరు పైన పెట్టబడినటువంటి హాస్టల్ అది. మా వింగులో ఒకరు తలుపు తీసి ఎగ్జామ్కి సిద్ధపడి బయలుదేరుతున్నట్టు అలికిడి లేదు. ఒక్కొక్క వింగులో ఒక 10 రూమ్స్ కనిపించేవి. ఒక్కొక్క వైపు కనీసం 15-20 లేకుంటే చాలా గదులు, సింగిల్ రూమ్స్ అవన్నీ. మా బ్యాచ్మేట్ తన పేరు కోటేశ్వరరావు. మేమందరం సిద్ధపడుతూ ఉన్నాం. ఒక ప్రక్క కాలేజీకి వెళ్ళటానికి, ఎగ్జామ్కి వెళ్ళటానికి. అతను రూమ్ తీసినట్టు లేదు, అలికిడి లేదు, ఏ విధమైనటువంటి చప్పుడు లేదు. తన ఫ్రెండ్ ఎవరో వెళ్ళి ఆ రూమ్ నాక్ చేశాడు. నాక్ చేసి, కోటేశ్వరరావు ఏంటి లేచావా, సిద్ధపడ్డావా, పరీక్షకు వెళ్ళాలి కదా, ఈరోజు ఎగ్జామ్ కదా అంటే ఆయన లోపల నుండి చెప్తా ఉన్నాడు, నేను మార్చి కాదు సిద్ధపడేది, నేను సెప్టెంబర్లో నన్ను లేపు అంటా ఉన్నాడు. విన్నారా? అంటే అప్పటి వరకు రోజు నిద్రపోతూనే ఉంటాడా? మార్చిలో కాదు, ఇప్పుడు కాదు నన్ను లేపాల్సింది, సెప్టెంబర్ పరీక్షలకు నన్ను లేపు అంటున్నాడు అని చెప్పేసేసి మళ్ళా కామ్ అయిపోయాడు. రాకడ ప్రార్థన, రాకడ స్తుతి, రాకడ కొరకు కనిపెట్టుట, రాకడ కొరకు సువార్త ప్రకటించుట, రాకడ స్తుతులు చేసేటటువంటి వారుగా రాకడ సిద్ధపాటు వేరు, పెళ్లి కుమార్తె సిద్ధపాటు వేరు. అది మనందరికీ తెలిసిన విషయం. పెళ్లి కుమార్తె పెళ్లికి వెళ్ళేటటువంటి వారు పెళ్లి కుమార్తె వల్ల మీరు సిద్ధపడవలసిన అవసరం లేదు కదా. పెళ్లి కుమార్తె వరుస అది శ్రేష్టమైనది. రాకడలో ఎత్తబట్టం, ర్యాప్చర్, అది శ్రేష్టమైనటువంటి వరుస. ఈ ఉదయకాలం
నువ్వు పెళ్లి కుమార్తెగా పెళ్లి విందులో ఉంటావా పెళ్లి కుమారుని ప్రక్కన, లేక పిలువబడినటువంటి వారుగా ఉంటావా? పిలువబడిన వారుగా ఉండటం కూడా ధన్యతే, గాని నీ పెళ్లి కుమార్తెగా ఉండాలి అనేది ప్రభు యొక్క చిత్తం. అందుకే కదా ప్రతి వంశంలో నుండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, నువ్వు వధింపబడిన వాడుగా 5:10 నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడువారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేస్తేవి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని క్రొత్త పాట పాడుదు. ఈ ప్రాతకాల సమయంలో నీవు పెళ్లి విందులో పెళ్లి కుమారుడు ఉంటాడు, పెళ్లి కుమార్తె ఉంటుంది. అలాగే పెళ్లి విందుకు పిలువబడినటువంటి వారు, ఆహ్వానించబడినటువంటి వారు ఉంటారు. ప్రకటన గ్రంథం 22:17 ఆత్మయు పెళ్లి కుమార్తెయు రొమ్ము అని చెప్పుచున్నారు భూమి మీద ఉండి. ఎందుకంటే సిద్ధపరిచింది సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు. పెళ్లి కుమార్తె వధువు, వినువాడును రొమ్ము అని చెప్పవలెను. వినువాడును రొమ్ము, ఈ వినేవాళ్ళు ఎవరు? వీరు పిలువబడినటువంటి వారు. అందుకే దప్పిగొలిన వాణిని రానిమ్ము, ఇచ్చేయించు వాడిని జీవజలమును ఉచితంగా పుచ్చుకొననిమ్ము. ద ఇన్విటేషన్ ఫర్ సాల్వేషన్ ఇట్స్ ఫ్రీ. ఎవరైనా రావచ్చు. ప్రభువారు లోకంలో ఉన్నటువంటి అందరినీ ప్రేమించి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. రక్షణ ఆహ్వానం, రాకడ ఆహ్వానం అందరికీ. అయితే రక్షణ ఆహ్వానం అందుకున్నటువంటి వారందరూ ఆ రాకడ ఆహ్వానంలో పెళ్లి కుమార్తె వరుసగా కొందరు సిద్ధపడలేరు. అయినా ఇందులో పాలు పొందగలిగితే చాలా గొప్ప ధన్యత. దయచేసి ఉదయ కాలంలో మనము ప్రభు వైపు చూద్దాం. ప్రభువా నాకు సహాయం దయచే. నువ్వు పెళ్లి కుమార్తెగా ఆ విందులో ఉంటావా, లేక పిలువబడినటువంటి గెస్ట్గా నువ్వు ఆ విందులో ఉంటావా? రాకడలో ఎత్తబడతావా, లేకుంటే రాకడలో మిగిలిపోయి తర్వాత సిద్ధపడి శ్రమల్లో ట్రిబ్యులేషన్ సెయింట్గా నువ్వు ఎత్తబడి ఆ తర్వాత పరలోకంకి వెళ్ళి కన్నీరు గార్చి యేసుప్రభు వచ్చి నీ కన్నీరు దుడిచి అప్పుడు నువ్వు పెళ్లి విందులో పాలు పొందుతావా? దయచేసి ఈ ఉదయకాలం ఈ తలంపు కొంత మనకు అంగీకరించడానికి కొంచెం హార్డ్ అనిపించవచ్చు. సంఘం అంతా ఎత్తబడుతుంది కదా, ప్రభు రాగానే మధ్యాకాశంలోని సంఘం అంతా ఎత్తబడుతుంది కదా అని కొందరికి భావన ఉండవచ్చు. కొందరు విడువబడతారు. ఎత్తబడేటటువంటి వారిలో ఉండాలని మనం ప్రయాసపడుతున్నాం. అయితే ప్రభువుని గూర్చి, ఆయన రాకను గూర్చి, మన సిద్ధపాటును గూర్చి మనం ఎంతో జాగ్రత్త వహిస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో మనం ఎంతో జాగ్రత్త వహిస్తూ ఉన్నాం. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. పిలువబడిన వారు, నేనంటాను, నువ్వు పెళ్లి కుమార్తెగా ఎత్తబడినటువంటి వరుసలో ఆ పెళ్లి విందులో పాలు పొందితే అది శ్రేష్టమైనది. ఒకవేళ ఆ సిద్ధపాటు లేక నువ్వు మిగిలిపోతే కృప ఏమిటి అంటే శ్రమలలో సహా చాలా టెస్టింగ్, భయంకరమైనటువంటి టెస్టింగ్. అది విశ్వాసం కాపాడుకోవటం కష్టం. అప్పుడైనా సరే నువ్వు మరలా శ్రమలలో ఎత్తబట్టానికి, ట్రిబ్యులేషన్ సెయింట్స్, రాప్చర్ సెయింట్స్ వెళ్ళిపోయిన తర్వాత మొదట సంఘం రక్షించబడినటువంటి వారు చాలా గ్లోరియస్ గా ఉంటుంది ఆ ఈవెంట్. వారు ఎత్తబడిన తర్వాత మిగిలినటువంటి వారు, అవునా సంఘం ఎత్తబడిందా, చాలా షాకింగ్ గా ఉంటుంది. ప్రపంచంలో ఇప్పుడు మనం చూసేటటువంటి దుస్థితికి ఎన్నో రెట్లు మించినటువంటి దుస్థితి సంభవిస్తుంది. 7 ఏళ్ల శ్రమ కాలంలో శ్రమలలో ఎత్తబడేటటువంటి సెయింట్స్, రాప్చర్ సెయింట్స్ అని పిలువబడుతూ ఉంటారు. అలాగైనా కూడాను పెళ్లి విందులో పాలు పొందేటటువంటి కృప దేవుడిస్తాడు. గొర్రెపిల్ల పెళ్లి విందులో ఉండటానికి ఆ ధన్యత ప్రభు మనకు
అనుగ్రహించునుగాక. ఆయన మన కొరకు సిలువలో ప్రాణము పెట్టిన ప్రాణప్రియుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవా, మా రక్షక, మహోన్నతుడా, సజీవుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ప్రాతకాల సమయంలో గొర్రెపిల్ల పెళ్లి విందును గుర్చి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. లోకంలో ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ వ్యాధులు, ఈ బాధలు ఇవన్నీ తలంచుకున్నప్పుడు మాకు నిరాశే గాని, మీరు చక్కని శ్రేష్టమైనటువంటి నిత్య నివాసం సంఘం కొరకు మీరు సిద్ధం చేశారనే తలంపు మాకెంతో ఆదరణ, మాకెంతో హాయి, మాకెంతో సంతోషం. సంఘాన్ని మీరు మధ్యాకాశంలోనికి మీరు ఆకర్షించి మీరు పరలోకంలోనికి తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు. మీరు అక్కడ అతి సమీపంగా ఉంటూ ఉన్నది. మా చుట్టూ ఉన్నటువంటి సంభవాలు ఇవే మాకు గుర్తు చేస్తూ ఉన్నాయి. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని మీ గ్రంథం సెలవిస్తూ ఉండగా, రాకడలో ఎత్తబడే, ఒకవేళ ఏ పరిస్థితుల్లో విడువబడితే శ్రమలోనైనా ఎత్తబడి పెళ్లి విందులో పాలు పొందేటటువంటి కృప వినేటటువంటి వారికి మీరు అనుగ్రహించండి. మా ఆయుష్కాలం మీ చేతిలో ఉన్నది. అలాగే తండ్రి నిర్ణయించినటువంటి రాకడ సమయం అది తండ్రికి మాత్రమే తెలుసని మీ లేఖన భాగం సెలవిస్తూ ఉండగా, మేము సిద్ధపాటు కలిగి మీ రాకడను అపేక్షించే వారంగా, గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడిన వారంగా, నీతి వస్త్రము, పెళ్లి వస్త్రము కలిగినటువంటి వారంగా మేము ఆ పెళ్లి విందులో పాలు పొందేటటువంటి ఆధిక్యత, కృప, ధన్యత మాకు దయచేయమని, మా రక్షకుడు, మా ప్రభు, విమోచకుడు మా కొరకు శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి సంఘమును మహిమతో లోకమునకు తీసుకుని వెళ్ళటకు సిద్ధపడుచున్నటువంటి పరలోక పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.